హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. మీరు తమ్నేల్ చూసే ఈ వీడియో ఓపెన్ చేశారనుకుంటా కదా. నేను నా వెయిట్ని ఎలా లాస్ అయ్యాను అని చెప్పి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మీ అందరితో. నేను నా డెలివరీ తర్వాత ఒక 16 kgs అయితే వెయిట్ లాస్ అయ్యానండి ఇప్పటి వరకు. సో ఇలా లాంగ్ వీడియో చేస్తే మీలో కొంతమందికైనా యూస్ అవుతుంది వీడియో అని చెప్పి వీడియో చేశానండి. నేను ఫాలో అయిన టిప్స్ అన్నీ ఇంక్లూడ్ చేశాను దీంట్లో. నేను ఈ ఛానల్లో ఆల్రెడీ ఎప్పటి నుండో షార్ట్స్ లాగా పోస్ట్ చేస్తున్నానండి, హెల్దీ రెసిపీస్ వెయిట్ లాస్ కోసం అని చెప్పి. మీకు రెసిపీస్ కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి షార్ట్స్. సో వెయిట్ లాస్ అనగానే మనందరికీ ఫస్ట్ వచ్చే థాట్ ఫుడ్ తక్కువ తినాలేమో అని చెప్పి అనుకుంటాం కదా. అస్సలు అలా ఏముండదండి. ఫుడ్ని మీరు ప్రాపర్గా కరెక్ట్ పోర్షన్స్లో మంచిగా తినొచ్చు. బ్యాలెన్స్డ్గా తింటే ఏం కాదండి, కడుపు నిండా తినాలి. నేను కొంతమందిని చూసానండి, క్రాష్ డైట్స్ చేస్తారు. క్రాష్ డైట్స్ చేయడం వల్ల మనం మజిల్ లాస్ అవుతాం అనమాట. మజిల్ లాస్ అయినప్పుడు ఇట్లా ముడతలు వచ్చేస్తాయి స్కిన్ పైన. ఏజింగ్ సైన్స్ అనేవి తొందరగా కనిపిస్తాయి. ఇంకా స్కిన్ గ్లో పోతుంది, హెయిర్ లాస్ అవుతుంది. చాలా అంత హెల్దీ వెయిట్ లాస్ కాదు అది. ఆ క్రాష్ డైట్స్ వల్ల ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అనేది అంతే ఫాస్ట్గా మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాం మనం. ఒకసారి ఆ డైట్ ఆపేసి నార్మల్గా ఫుడ్ తీసుకుంటుంటే వెయిట్ గెయిన్ అనేది తొందరగా అవుతాం అనమాట. సో ఎప్పుడైనా క్రాష్ డైట్స్ చేయకూడదు. లైక్ డే మొత్తం ఫ్రూట్స్ తిని ఉండడము, ఫ్రూట్ జ్యూసెస్ తాగడము, డిటాక్స్ అని అలా ఉండకూడదు. ఎప్పుడైనా బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకోవాలి. మనం డేలో మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నామా, ప్రోటీన్ తీసుకుంటున్నామా, ఫైబర్ తీసుకుంటున్నామా, క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నాము. సో ఇవన్నీ మంచిగా క్యాలిక్యులేటెడ్గా తింటే మంచిగా వెయిట్ లాస్ అవుతాము. కొంచెం ఎక్కువ టైం పడుతుందేమో, బట్ వర్త్ అనమాట ఇది. మీరు అంత ఈజీగా మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వరు, హెల్తీగా ఉంటారు, స్కిన్ గ్లో పోదు, స్కిన్ ఇంకా మంచిగా అవుతుంది, హెయిర్ మంచిగా గ్రో అవుతుంది మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మనం. సో ఇప్పుడు 20 టిప్స్ అన్నాను కదా. ఫస్ట్ది ఏంటంటే వాటర్ అండి. వాటర్ ఇంటేక్ మినిమం ఒక 3 లీటర్స్ తీసుకోవాలి మీరు. వెయిట్ లాస్లో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు వాటర్ని ఎక్కువగా తాగండి, హైడ్రేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి. సో సెకండ్ టిప్ ఏంటంటే వీలైనంత వరకు షుగర్ని అవాయిడ్ చేయాలండి. ఇంకా మెయిన్గా కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే అవి ఎంప్టీ క్యాలరీస్. వాటి వల్ల మన బాడీకి బెనిఫిట్స్ ఏముండవు. మీకు షుగర్ క్రేవింగ్స్ చాలా ఉన్నాయి అంటే ఛానల్లో ఆల్రెడీ ఒక లడ్డు రెసిపీ షేర్ చేశాను, చెక్ చేయండి. సో థర్డ్ వన్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం ప్రోటీన్ రిచ్గా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫుడ్లో మనం ప్రోటీన్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ క్రేవింగ్స్ రావు అండ్ ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉన్నట్టు ఉంటుంది. స్టమక్ తొందరగా ఆకలి కూడా అవ్వదు. సో బ్రేక్ఫాస్ట్ని వీలైనంత వరకు ప్రోటీన్ రిచ్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి హెల్తీ ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇంకా లీఫీ వెజిటబుల్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్స్, పనీర్, మిల్ మేకర్, ఇంకా బీన్స్, లెగ్యూమ్స్, కినోవా ఇలాంటివి ప్రోటీన్స్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ప్రోటీన్ కోసం అప్పుడప్పుడు జస్ట్ మిల్ మేకర్ బాయిల్ చేసుకొని కర్రీ ఇంకా రైస్తో తినేదాన్ని. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి గ్రీన్ టీ ఇంకా ఏమైనా హెర్బల్ టీస్ తాగడానికి ట్రై చేయండి. ఎందుకంటే మెటబాలిజంని స్పీడప్ చేస్తాయి. మెటబాలిజం స్పీడప్ అవ్వడం వల్ల వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోస్లో ఒక మంచి డ్రింక్ది మీకు రెసిపీ షేర్ చేస్తాను వెయిట్ లాస్ కోసం. నెక్స్ట్ సిక్స్త్ టిప్ వచ్చేసి ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ట్రై చేయండి మీరు డైలీ. సింపుల్గా వాకింగ్ అయినా, లేకపోతే యోగా అయినా, సూర్య నమస్కారాలు చేయడం అయినా, లేకపోతే ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇదంతా కాకుండా ఇంకా సింపుల్గా అంటే మీకు ఒక డాగ్ ఉంటే డాగ్ని వాకింగ్ తీసుకెళ్ళడమో, లేకపోతే మెట్లెక్కి దిగడమో, మీకు డ్యాన్స్ ఇష్టమైతే డ్యాన్స్ చేయడము డైలీ, లేకపోతే ఇంకా బయట అవుట్డోర్ గేమ్స్ ఆడడము, షటిల్ ఇట్లా ఎక్సెట్రా ఏదో ఒకటి రోజు చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సెవెంత్ టిప్ వచ్చేసి మైండ్ఫుల్గా తినడం అండి. మైండ్ఫుల్గా తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏం తింటున్నాము, ఎందుకు తింటున్నాము, దీనివల్ల మనకి ఏమొస్తుంది బాడీకి అన్నీ ఆలోచించుకొని తినడం. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మెల్లిగా తినడం అనమాట. ఫాస్ట్గా తినడం కన్నా మెల్లిగా నములుతూ తినడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి మన బాడీకి. ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ మెల్లిగా ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా తినడం మంచిదండి. సో మీరు ఏం తిన్నా ఇప్పటి నుండి దీనివల్ల మన బాడీకి ఏమొస్తుంది, క్యాలరీస్ ఎన్ని వస్తాయి, ప్రోటీన్ ఎంత, ఫైబర్ ఎంత, ఇది తినడం బెనిఫిటా కాదా అని చెప్పి ఆలోచించుకొని ఒకసారి క్వశ్చన్ చేసుకొని తినండి. బయట తినే వాళ్ళకి అయితే ఇది ఎక్కువ యూజ్ అవుతుంది టిప్. ఎయిత్ టిప్ వచ్చేసి
ఫుడ్ తినేటప్పుడు టీవీ, మొబైల్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ తినడం మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫోన్ అయినా టీవీ అయినా చూస్తూ సోషల్ మీడియాలో బిజీగా స్క్రోల్ చేస్తూ తిన్నారనుకో, మీరు ఎంత తింటున్నారు, ఏం తింటున్నారో తెలీదు. మీకు తెలీదు, మీ బాడీకి తెలీదు. దీనివల్ల ఓవర్ ఈటింగ్ అయిపోద్ది, ఎక్కువ తినేస్తాము. సో అలా కాకుండా అన్నీ అవాయిడ్ చేసి పీస్ఫుల్గా ఎంత తింటున్నాము, ఏం తింటున్నాము అని చెప్పి చూసుకొని హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ 9th టిప్ వచ్చేసి చాలా మందికి యూజ్ అవుతుందండి. ఈవెన్ నాకు కూడా చాలా యూజ్ అయ్యింది. ఏంటంటే అది ఇప్పుడు మనకి పోస్ట్ లంచ్, పోస్ట్ డిన్నర్ మీల్ కంప్లీట్ అయిన తర్వాత క్రేవింగ్స్ ఉంటాయి కదా, స్వీట్ తినాలని లేకపోతే ఇంకేదైనా తినాలని చెప్పి. సో అలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మన మీల్ కంప్లీట్ అయినాక ఒక 30 minutes తర్వాత బ్రష్ చేసామనుకోండి, టూత్ పేస్ట్ మన టంగ్ పైన ఉన్న ఫుడ్ పార్టికల్స్ని క్లీన్ చేస్తుంది కదా. సో మనకి టేస్ట్ అనేది తెలీదు టంగ్కి. సో ఏం తినాలని కూడా అనిపించదు. సో ఇది మంచి టిప్ అండి. నెక్స్ట్ 10th టిప్ వచ్చేసి, ఇప్పుడు మెల్లిగా తినాలి ఫుడ్ అని చెప్పాను కదా, ఫుడ్ మెల్లిగా తింటూ ఎక్కువ టైమ్స్ తిన్నా పర్లేదండి. లేదు డేకి 3 times తినాలని లేదు, కొంచెం కొంచెం పోర్షన్స్లో 4-5 times తిన్నా ఓకే డేలో ఫుడ్ని. అంటే 4-5 times అన్నా అని చెప్పి చాలా పెద్ద పెద్ద పోర్షన్స్ కాదు, మీరు తినే పోర్షన్స్ని డివైడ్ చేసుకొని తినండి. 11th టిప్ ఏంటంటే, మీకు ఆఫ్టర్నూన్ పడుకునే అలవాటు ఉందనుకోండి, మానేయండి. ఇంకా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు, వెయిట్ లాస్ అవుదాం అనుకున్నప్పుడు మనం ఆఫ్టర్నూన్ పడుకోకూడదండి. ఆఫ్టర్నూన్ పడుకోవడం వల్ల బాడీ ఫ్యాట్ బర్న్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది కదా, అది స్లో అవ్వద్దంట. 12th టిప్ ఏంటంటే, నైట్ మంచిగా తొందరగా పడుకోవడానికి ట్రై చేయండి. తొందరగా పడుకొని తొందరగా లేవడానికి ట్రై చేయండి. మీరు మంచిగా పడుకోకపోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతామండి. ఎంత మంచిగా పడుకుంటే వెయిట్ లాస్ అనేది అంత బాగా అవుతామంట. 13th టిప్ వచ్చేసి, వీక్లో వన్స్ మీ డైట్ని బ్రేక్ చేయొచ్చు అండి. అంటే మీరు బయట ఏమైనా తినాలనుకుంటున్నారు, క్రేవింగ్స్ ఉన్నాయంటే తినొచ్చు, బట్ అది కూడా గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ పోర్షన్స్లో తినండి. ఇప్పుడు ఒక ఫుల్ పిజ్జా తినడం కన్నా 1 to 2 slices అంటే ఓకే. సో అలాగనమాట. ఒక బ్రౌనీ తినాలనుకుంటే ఫుల్ బ్రౌనీ కాకుండా ఒక హాఫ్ బ్రౌనీ అలా తినడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఇదే డైట్ ఫుడ్ తినాలా అని చెప్పి స్ట్రెస్ ఫీల్ అవుతామండి మనం. సో స్ట్రెస్ వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాం అనమాట. సో అందుకనే అప్పుడప్పుడు బ్రేక్ చేయండి. బట్ ఆల్రెడీ చెప్పినట్టుగా పోర్షన్స్ అనేవి చూసుకొని తినండి, సరిపోతుంది. 14th టిప్, మీ మీల్స్కి ముందు హాట్ వాటర్ అయినా అంటే వామ్ వాటర్ అయినా సూప్స్ లాంటివి ఏదైనా తీసుకోవడానికి ట్రై చేయండి ఒక 30 minutes ముందు. సో ఇలా తీసుకోవడం వల్ల మీరు ఎక్కువ ఫుడ్ తినరు అండ్ మీ మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుందంట. 15th టిప్ ఏంటంటే, ఫస్ట్ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువ స్ట్రెస్ అయిపోకండి, వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్పి. స్ట్రెస్ అవ్వడం వల్ల వెయిట్ గెయిన్ అవుతాం కానీ వెయిట్ లాస్ అవ్వమండి. సో అందుకని చెప్పి పాజిటివ్గా ఉండి నేను వెయిట్ లాస్ అవుతాను అని చెప్పి గట్టి స్ట్రాంగ్ నమ్మకంతో స్టార్ట్ చేయండి. నేనైతే చాలా గట్టి నమ్మకంతో, చాలా పాజిటివ్గా నేను ఎలాగైనా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేశాను నా జర్నీని. అండ్ నేను 3 monthsలో నేను వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పటి వరకు నేను 16 kgs తగ్గానండి. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నానండి, మా బాబు బర్త్డే వరకు నేను వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి. సో నేను ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి 100% ఇచ్చానండి నా సైడ్ నుండి. అప్పుడు నేను జిమ్కి కూడా వెళ్ళాను, ప్రాపర్ డైట్ ఫాలో అయ్యాను. సో నేను మంచిగా వెయిట్ లాస్ అయ్యాను 1.5 monthలో. అప్పుడు 16th టిప్ ఏంటంటే, మీరు గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టెప్ అండి అది మీ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయడానికి, మంచి హెల్దీ ఫుడ్సే కొనడానికి ట్రై చేయండి. అన్హెల్దీ ఫుడ్స్ అసలు కొనకండి. ఇప్పుడు ఒక అన్హెల్దీ ఫుడ్ని కొని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎలాగైనా తింటాం దాన్ని చూసుకుంటూ అయితే ఉండలేం కదా ఎక్కువ రోజులు. సో మీరు ఏదైనా కొనాలి అనుకుంటే గ్రాసరీ షాపింగ్లో లేబుల్ చదవండి, దాంట్లో ఇంగ్రీడియంట్స్ చదవండి, క్యాలరీస్ ఎంత ఉన్నాయి, ఫ్యాట్ ఎంత ఉంది, యాడెడ్ షుగర్స్ ఎంత ఉన్నాయి, ప్రోటీన్ ఎంత వస్తుంది, ఫైబర్ ఎంత వస్తుంది, అసలు దీని నుండి మన బాడీకి యూజ్ ఏంటి, దీన్ని కొంటే ఏదైనా యూజ్ ఉందా అన్నప్పుడే కొనండి. లేదు అంటే అది పక్కన పెట్టేసేయండి. సో మీరు అక్కడే ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిందండి. నా ఉద్దేశం ఏంటంటే, మీరు హాస్పిటల్స్కి పెట్టే డబ్బులు ఫస్ట్ హెల్దీ ఫుడ్స్కి పెట్టి హెల్దీగా తింటే హాస్పిటల్కి వెళ్ళే అవసరమే ఉండదు కదా. సో మీరు మీ మనీని కరెక్ట్ వేలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. 17th టిప్ వచ్చేసి, 10 minutes రూల్ అనేది ఒకటి ఉంటుందండి. ఇప్పుడు మీకు ఏదైనా స్నాక్ అయినా అన్హెల్దీ ఫుడ్ అయినా తినాలనిపిస్తుంది అనుకోండి, ఒక 10 minutes ఆగండి, మీకు మీరు ఆలోచించుకోండి, నేను ఇది తినొచ్చా లేదా, దీన్ని తినడం వల్ల నా బాడీకి ఏమైనా యూజ్ ఉందా, దీనివల్ల నేను వెయిట్ గెయిన్ అవుతానేమో అని చెప్పి. సో మీకు ఓకే ఇంకా తినాలనిపిస్తుంది 10 minutes తర్వాత కూడా అంటే ఓకే తినండి, బట్ కొంచెం తినడానికి ట్రై చేయండి. 18th టిప్, ఇప్పుడు మీకు ఒక జంక్ ఫుడ్ ఉందనుకోండి, ఏదైనా ఒకటి క్రేవింగ్స్ ఉన్నాయి బాగా అంటే, ఈ 2 bite రూల్ అనేది ఫాలో అవ్వండి. 2 bite రూల్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఫుడ్ని జస్ట్ 2 bites లాగా తినాలి అంతే. ఒక ఫస్ట్ బైట్ తీసుకోండి, ఫస్ట్ బైట్ తిన్న తర్వాత ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి.
తినండి, తర్వాత ఇంకొక బైట్ తీసుకోండి. సో మీకు అక్కడికే ఫుల్ అయిపోతుంది, మీరు ఇంకా ఎక్కువ కూడా తినాలనుకోరు. 19th టిప్, ఎవ్రీ 1 అవర్కి ఒక 2 minutes వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. ఒకటే ప్లేస్లో కూర్చోవడం కాకుండా మూవ్ అవ్వండి ఒక 2 minutes అలా. లాస్ట్ టిప్ వచ్చేసి, ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది మీరు మీకోసం స్టార్ట్ చేయండి, హెల్తీగా ఫీల్ అవ్వడం కోసం స్టార్ట్ చేయండి. వాళ్ళు వీళ్ళు ఏదో అంటున్నారు వెయిట్ గెయిన్ అయ్యామని చెప్పి కాకుండా పాజిటివ్గా నా కోసం నేను వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను, నేను నా ఓల్డ్ క్లాత్స్లో ఫిట్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. నేను నా జర్నీలో ఫాలో అయినవి, నాకు తెలిసినవి షేర్ చేశానండి. వీటిలో ఏదైనా నేను మిస్టేక్గా చెప్పాను అని అనిపిస్తే కమెంట్ చేయండి, నేను తప్పకుండా తీసుకుంటాను అండ్ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకా ఏమైనా ఈజీ రెసిపీస్ కావాలి అంటే కమెంట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ షార్ట్స్లో చాలా ఉన్నాయండి హెల్తీ రెసిపీస్, అవన్నీ చెక్ చేయండి ఒకసారి. ఈ వీడియోలో కూడా నేను చాలా ఆప్షన్స్ ఇచ్చాను, చూడండి ఒకసారి వీడియో అంతా.